జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడేదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దరి చేర్చిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా.
వాక్యముతో దర్శించి బలపరచిన, సత్యముతో సంధించి స్థిరపరచిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం సాటెదా. బాధ అనిపించింది. ఆ పెద్దోడు, ద గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ హియర్ రియల్లీ. He touch and strength each and every one, right? If you believe, if you ask thy word and thy spirit, so really you enjoy the remove shabala baribara. నమ్మితే, అడిగితే, ఆశిస్తే దేవుని కార్యాలు చూడబోతున్నాం. దేవుని జీవాత్మానికి స్తోత్రమే, పరిశుద్ధుడైన తండ్రికి స్తోత్రం, మహాగణుడానికి స్తోత్రం. బలహీనులను బలపరచువాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, కలవరముతో ఉన్న వారికి సమాధానమును చెప్పన శక్య మహిమాయుక్తమైన ఆనందాన్ని ఇచ్చేవాడు. దిగివచ్చి బలపరచండి, నడిపించండి, ఆదరించండి. రక్షకుడుగా దిగివచ్చి నాతో అందరితో మాట్లాడం యేసు సజీవ శ్రేష్ఠ నామంలో అడుగుచున్న నా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. క్రీస్తు శుభనామలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలుగా. దేవుని సన్నిధి మనతో ఉన్నది అని ఎరిగిన వారు మాయాన్ని కవిగిలేకెలుదా. మీ ముందు పరిశుద్ధ లేఖన భాగాల నుంచి కోసినగా మనవి. ఈ దిన ధ్యానము కొరకై మూలవాక్యము చదువుకుందాం. అపోస్తల యొక్క చరిత్రను వివరించి అపోస్తల కార్యములు, లోకాభక్తుడు రాసిన అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36, 37 వచనం, అనగా అందరు కలిసి చదువుకున్నాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36 నుంచి 37 వరకు, అనగా చివరి వచనాలు చదువుకున్నాం. కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక చేయువాడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలబడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. మరొకసారి నేను చదువుతాను, వినండి. కుప్రలో పుట్టిన లేవీయుడు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక చేయువాడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. అతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. వాస్తవికంగా బైబిల్ అంతటిలో క్రైస్తవులకు తెలిసిన ఒకే ఒక పేరు బర్నబా. ఈ బర్నబాకి అసలైన పేరు యోసేపు అనే విషయము చాలామంది గమనించారు. సో అలాగని చెప్పి చాలామంది అన్నాను గనక కొంతమంది గమనించే ఉంటారు. దీని అర్థం ఏమిటంటే, లేఖనములను ఓ కథలాగా చదువుకుంటే అర్థం కావు. లేఖనములను అది పరిశుద్ధ దేవుడు నాతో మాట్లాడుతున్న నా బ్రతుకును నా జీవితాన్ని వెలిగించేటువంటి నా త్రోవకు వెలుగు
అసలు ఈ వాక్యము లేఖనములో నిత్యజీవం ఉన్నది, లేఖనమే ఆధారము అనే విషయంలో ఎవరు జ్ఞాపకం ఉంచుకొని దాన్ని ధ్యానిస్తారు, చదవడం వేరు, ధ్యానము వేరు, వారికే అర్థమవుతాయి. ఈ వచనములో ఈ సందర్భంలో తప్ప ఈయనకి యోసేపు అని పేరు ఉన్నది, అసలు పేరు తల్లిదండ్రులు పెట్టిన పేరు అతనికి యోసేపు అని చాలామందికి తెలియదు. యోసేపు అనగానే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా మనం చాలా బాగా పరిచయమైనటువంటి అనుభవము పేరు అది కదండి. పాత నిబంధనలో యాకోబు యొక్క కుమారులలో ది గ్రేటెస్ట్ అనిపించుకున్నాం. పాపము చేయవలసిన పరిస్థితుల్లో కూడా పారిపోయిన వ్యక్తి, పాపము చేయడానికి వాంటెడ్గా వెళ్ళిన వ్యక్తులు చాలామంది ఉంటే, ప్రవక్తలు అభిషిక్తులుగా ఉన్నవారు సైతము పాపమునకు ఈడ్చబడిన పరిస్థితి ఉంటే, న్యాయాధిపతుల స్థానములో ఉండి కూడా న్యాయవంతుడైన దేవుని కొరకు బ్రతకాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టి శరీరమునకు అమ్ముడిపోయిన చరిత్ర బైబిల్లో ఉంటే, పాత నిబంధనలో సవాలు చేసిన ఒకే ఒక వ్యక్తి, నీవు అతని భార్యవైనందున నీ విషయంలో తప్ప అంతటిలో అధికారం ఉందో తల్లి, నేను ఏ రీతిగా ఎంత అకృత్యమైన కార్యమునకు వడిగట్టుకుందును, అదృశ్యుడైన నా దేవునికి నేను భయపడుతున్నానని తన యొక్క చేతిలో లేక భుజాన ఉన్న రుమాలను విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తి యోసేపు. యోసేపుని గురించి చరిత్ర మనం గమనించగలిగినట్లయితే, పాత నిబంధన చరిత్రలో ఆదికాండంలో దేవుని బిళ్ళారా ఎన్ని అధ్యాయాలున్నాయి మీకు బాగా తెలుసు. అంటిలో 13 అధ్యాయములో ఒక యోసేపుని గురించి వ్రాయబడ్డది. 13 అధ్యాయములు సుదీర్ఘమైన ప్రయాణం, 13 అధ్యాయములలో తన భక్తి జీవితం, 13 అధ్యాయములలో తన యథార్థమైన జీవితం, 13 అధ్యాయముల్లో తండ్రితో తన సహవాసం, ఇహ సంబంధమైన తండ్రితో, పరసంబంధమైన సృష్టికర్తన దేవునితో తన సంబంధం, తను కలిగినటువంటి కళ యొక్క కార్యమును, కళ యొక్క భావమును, సారాంశమును అనుభవించుట కొరకై తన 17వ సంవత్సరములో తన సొంత నల చేత కొట్టబడి వస్త్రహీనుడైపోయి, కొట్టబడిన గాయాలతోనే గోతిలో తొయ్యబడి మరలా తిరిగి పైకి తీసి ఇస్మాయిలు లేక మిథ్యానీలకు అమ్మబడి ఓ పశువులాగా బేరం వేయబడి, తర్వాత అక్కడి నుంచి ఈడ్చుకొని పోయి ఐగుప్తులో పోతీఫరుకి అమ్మబడిన ఆ 17వ సంవత్సరం నుంచి 13 సంవత్సరాల సుదీర్ఘ శ్రమ. అమ్మబడ్డాడు కానీ దేవుడు తోడున్నాడు, శ్రమ పడుతున్నాడు కానీ దేవుడు తోడున్నాడు. పోతీఫరు భార్య తన ఇంటికి వచ్చినది మొదలుకొని అతనిని శోధిస్తూనే ఉంది, అయినా దేవుడు తోడున్నాడు. తప్పించుకొని పారిపోయి చెరసాల్ని వేయబడి చివరి 13వ సంవత్సరాలు, అనగా 17 నుంచి 13 సంవత్సరాలు దగ్గరదాపు మరి మనం ఆలోచన చేస్తే 11వ సంవత్సరంలో తన శ్రమలో ఆరంభించబడి చెరసాలలో వేయబడి సుదీర్ఘమైన 2 సంవత్సరాల చెరసాల తర్వాత ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్గా మార్చబడుతాం. 50వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అంటాడు, ఇది మీరు కీడు నిమిత్తమై ఉద్దేశించేదని కానీ నేటి దినమున జరుగుచున్నాడు అనేక మందికి ఆహారము సమృద్ధిగా కలుగునట్లుగా అది మేలుకే దేవుడు చేశాడు. ఇది నిన్నటి దినమే మనం ధ్యానిస్తూ వచ్చాం. రోమా 8:28 దేవుడు తనను ప్రేమించిన వారి కనుక తన సంకల్పొచ్చడం పిలువబడిన వారికి మేలు కలిగి నిమిత్తమై సమస్తము సమకూడి జరుగుచున్నవని అని చెప్పాలా. మన బైబిల్ బాగా చదవాలి. అని ఎరుగుదుము, కానీ ఎరగకనే ఎరిగి ఉన్నామని భ్రమలో మన జీవితం ఉండకూడదు. కనుకనే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. యోసేపు అన్నమాట కుప్రలో పుట్టిన లేవీయుడను యోసేపు అను ఒకడుండెను, అతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడని, అంటే ఆదరణ పుత్రుడని అర్థమిచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండేది. అతడు భూమి గలవాడయుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల యొక్క పాదముల యొద్ద పెట్టాను. యాకోబు కుమారులు యోసేపు కనబడతాడు.
యోసేపు అని పేరు పెట్టుకునేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యోసేపు ఉంటే బాగుంటుంది బ్రదర్. ఒకసారి నేను బాప్తీసం ఇస్తూ ఒక ఆయన పిలిచి, బ్రదర్ నీ పేరు యాకోబు అన్న. నవ్వాడు. నీకు బైబిల్ తెలీదు, చదువు రాదు. నవ్వాడు. సార్ నవ్వినప్పుడు నేను అడగలేదు, కానీ అంత అయిపోయిన తర్వాత ఎందుకు నవ్వాను సార్, నాకు వద్దు సార్ యాకోబు అన్నాడు. ఏం తెలుసు నీకన్నా? యాకోబు అంటే మోసగాడు అంట కదా సార్ అన్నాడు. ఆ పేరు నాకెందుకు సార్ అన్నాడు. యాకోబు అని పేరుకు అర్థం మోసగాడే, కానీ అతడే ఇశ్రాయేలుకు తండ్రిగా మార్చబడాడు. వద్దు సార్, నా పేరు రవి కాబట్టి కొంచెం వెనకాల కుమార్ అని పెట్టండి సార్ అంటే ఆయన పేరు సెలెక్ట్ చేసుకున్నాడు. ఏం పేరు అంటే రవి కుమార్. వెరీ గుడ్, ఓ నీ పేరు రవికుమారే. అసలు రవిగా ఉన్నా పర్వాలేదు, కానీ ప్రభు కొరకు బ్రతికితే ధైర్యకరంగా జీవిస్తా పరలోక రాజ్యాన్ని స్వాతంత్రించుకుంటాను. అంటే ఈరోజు వాక్యము తెలియని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు ఎవరు లేరు. నేను యోసేపు అని పెట్టామనుకోండి, బ్రదర్ నీ పేరు జోసెఫ్ అనకు. ఎస్ సార్, నేను ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. ఎట్లా అంట, గోడ మీద ఎక్కి ప్రాకిడి కొమ్మ అని చెప్తారు పిల్లలు. ఖచ్చితంగా చెప్తాడు అక్కడ కదా. ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆదికాండం 49వ అధ్యాయం 22 వచనంలో ఆయన గురించిన ప్రవచనం అక్కడ కనబడతాయి. తండ్రి యాకోబు లేక ఇశ్రాయేలు గారు దేవుని బిడ్డ తన పిల్లలను పిలిచి అలా పిలుస్తూ ఒక్కొక్కరిని రూబేను, 2వ వాడు, 3వ వాడు అంటే ఇలా మాట్లాడుతూ యోసేపు అంటాడు 11వ వాడితో, నీ ఫలించడి కొమ్మ. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో కానీ 13 నుంచి 17 దాకా చదువుకుంటే మోషే యోసేపును గురించి ప్రవచిస్తాడు. పాతాళం యొక్క దీవెనలట, ఆకాశంలో ఉన్న దీవెనలట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కావాలంటే ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 33:13 వచనం. మన వాళ్ళకి మడత పడుతున్నాయి నాలుకలు కదా. చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఆకాశము యొక్క పరమార్థము వలన, మంచు వలన, మింగకూడదు మధ్యలో, మింటి ఉన్నటువంటి అగాధ జలముల వలన, సూర్యుని వలన కలుగు ఫలములలోని శ్రేష్టమైన పదార్థముల వలన, చంద్రుడు పుట్టించు శ్రేష్ఠ సూర్యుడట చంద్రుడట, బాగా వినంటారా, పుట్టించు శ్రేష్ఠ పదార్థముల వలన, పురాతన పర్వతములు శ్రేష్ఠ పదార్థముల వలన, నిత్య పర్వతముల యొక్క శ్రేష్ఠ పదార్థముల వలన, సంపూర్ణముగా ఫలించు భూమికి కలిగిన శ్రేష్ఠ పదార్థముల వలన యెహోవా అతని భూమిని దీవించును. పొదలో నుండి వాని కటాక్షము యోసేపు తల మీదికి వచ్చును. తన సహోదరులలో ప్రఖ్యాతి నొందిన వాని నడినెత్తి మీదికి అది వచ్చును. అతని వృషభముకు మొదట పుట్టిన దానికి ఘనత కలుగును. అతని కొమ్మలు గురుపోతు కొమ్ములు, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమి అంతముల వరకు జనులను, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజంగా పిల్లారా, పెట్టుకునే పేరు ఇలాగే ఉండాలి అని ఖచ్చితంగా అనుకుంటారు పిల్లారా. ఇలాగే ఉండాలి అన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు అపోస్తలులు ఆయన ఏం చేశారు తెలుసండి, నీ పేరు యోసేపు కరెక్టే, కానీ దీనికంటే ముందు నీవు సహవాసములో, సంఘములో నువ్వు నడుస్తున్న నడతను బట్టి, నువ్వు చేస్తున్న కార్యముల బట్టి నీకు ఒక పేరు పెడుతున్నావు. ఏంటి ఆ పేరుట? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరిక పుత్రుడట. హెచ్చరిక పుత్రుడు అన్న దగ్గర ఈ సహవాసములోకి ఎప్పుడైతే అపోస్తలులకి అడుగుపెట్టాడో ఆ దినం మొదలుకొని సంఘములో ఉన్నటువంటి పరిస్థితులన్నీ గమనిస్తున్నాడు. ఎవరైనా? యోసేపు. బాగా వినండి, యోసేపు. యోసేపులు బైబిల్లో మీకు బాగా తెలుసు పిల్లరా. యోసేపు ఇశ్రాయేలు యొక్క కుమారుడైనా లేక యాకోబు కుమారుడైనా యోసేపు. దేవుని బిడ్డలారు గమనించండి, ఇతని యొక్క పవిత్రత, ఇతని యొక్క యథార్థత, ఇతని నమ్మకత్వము ఇతనికి శ్రమల పాలు చేసింది. కానీ శ్రమల ద్వారా అతడు విజయాన్ని పొందాడు, దర్శనాన్ని పొందగలిగాడు. దేవుడిచ్చిన పరిపూర్ణ దైవ చిత్తము పరిపక్వతలకు వచ్చింది. అతడు ప్రధానమంత్రి స్థానంలోకి వచ్చాడు. తను చూసిన కళ నెరవేరింది. నెరవేర్చడానికి అతడు యోసేపుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ యోసేపే కాదు పిల్లారా, బైబిల్ చరిత్రలో మనం గమనించినట్లయితే టక్కని చెప్పేశారు ఇంకొక యోసేపు.
మరియమ్మ భర్త కాదు, మరియకు ప్రధానము చేయబడిన యోసేపు కాదండి, మరియకు ప్రధానము చేయబడిన యోసేపు. బాగా వినండి ప్లార్, మరియకు ప్రధానము చేయబడినటువంటి యోసేపులో యథార్థత ఉన్నది. బాగా వినండి ప్లార్. అతడు ఆమెను అవమానపరచనొల్లక, ఆమెను గురించి తెలిసింది ప్రధానము చేయబడింది, కానీ ప్రధానము చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అయినది అని తెలియగానే ఖచ్చితంగా ఇప్పుడు ధర్మశాస్త్రము జరుగుతున్నది. అది మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈ పాపానికి ఒకవేళ ఏ స్త్రీ కానీ ఒకవేళ ఒడిగడితే ఆమెను రాళ్ళు తీసుకొని కొట్టి ఏం చేయబడాలి? అంటే చంపబడవలసిన శాపగ్రస్తురాల విషయమై ఆమెని బహిరంగంగా అవమానపరచటము ఆయనకి ఇష్టము లేక ఏం చేశాడట? ఈ బాధ ఏం చేశాడు? రహస్యముగా విడనాడాలి అనుకున్నాడు. వెంటనే ఆత్మదేవుడు కలల ద్వారా మాట్లాడాడు. కలల ద్వారా ఎప్పుడైతే మాట్లాడాడో తను అనుకున్నాడు, నాకు అవమానం కలిగినా పర్వాలే, నా దేవుని కొరకు నేను బ్రతికేస్తా. హల్లెలూయా. నేను అనుకుంటాను వాళ్ళ తల్లిదండ్రులు బంధువులందరూ పనికి మళ్ళోడు రా నువ్వు, ఇంకేం ఆడపిల్లలు దొరకరంటావా? నీకంటే మరి నిజంగా ఈ లోకంలో ఉన్న జనాంగంలో కుక్క మేలు అన్నట్టుగా అవమానకరంగా మాట్లాడి ఉండొచ్చు. తను అనుకున్నాడు, నా దేవుడే నాతో మాట్లాడితే నా దేవుని కొరకు నేను బ్రతకాలి. తల్లిదండ్రులు ద్వేషించి ఉండొచ్చు, బంధుమిత్రులు తను విడిచిపెట్టి ఉండొచ్చు, తన రక్త సంబంధికు తాను దూరంగా ఉండొచ్చు. లోకమంతా అనుకుంటుంది వీడికేం పట్టిందిరా ఈ భయంకరమైన పరిస్థితి. యూదులకు ఒక సాంప్రదాయం ఉంది కదా, సాంప్రదాయమును భ్రష్టురాలైనటువంటి ఈమెను ఎందుకు చేసుకుంటున్నాడు అనుకున్నాడు. కానీ ఎవ్వరికి కనబడకుండా దేవుని హెచ్చరికకు లోబడి, దేవుని చిత్తానికి లోబడి, దేవుని సంకల్పానికి లోబడి, దేవునికి మాత్రమే భయపడిన మహోన్నతమైన వ్యక్తి అని చెప్పడానికి నేను ఆనందిస్తా ఉన్నాను. అంత మాత్రమే కాదు పిల్లారా, ఇతడు చంపబడవలసిన స్త్రీని ఒకవైపున బ్రతికించడానికి సిద్ధపడ్డాడు. అవమానమును హేళనకు గురి చేయబడినటువంటి ఈ మరియ విషయంలో దేవుని బిళ్ళారా, మీరు చరిత్రలో కానీ తిరగ చూస్తే మరియ యొక్క కుటుంబము కూడా అక్కడ ఎక్కువగా కనబడదు పిల్లారా. యోసేపు యొక్క కుటుంబం కనబడదు. ప్రదానము చేయబడిన తర్వాత ఆమెది చెయ్యి పట్టుకొని నడవడానికి ఈరోజు ఎప్పుడెప్పుడు హేతువు దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా? దేవుని బిళ్ళరా, తన భార్యని లేక తన భర్తని హేళన చేయాలి, తక్కువ చేయాలి, నాకు నేనే గొప్ప అనిపించుకోవాలనుకునేటువంటి భార్య పరిస్థితులు ఉన్నటువంటి ఈ నవీన సమాజంలో మనం ఆలోచించాలి. ఇప్పుడున్న దానికంటే అంతకు మునుపు బహు ఘోరంగా ఉండేది మోషే ధర్మశాస్త్ర కాలంలో. ఆ పరిస్థితుల్లో కూడా తన యథార్థతను, దేవునికి మాత్రమే భయపడి దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు, తను చేర్చుకున్నాడు. కానీ బైబిల్లో మీరు చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 25కి వెళితే అయితే అతడు ఆమెని ఎరుగకుండెనంట. ఇప్పుడు దాకా తన మొదటి కుమారుని కనేంత వరకట. అబ్బా, తన పవిత్రతకు నేను హ్యాట్సాప్ చెప్తున్నానండి. యాకోబు యొక్క కుమారుడైనటువంటి యోసేపు పవిత్రత ఎంత బాగుందో, ప్రదానము చేయబడినటువంటి మరియకు భర్తగా ప్రదానము చేయబడినటువంటి యోసేపు కూడా పవిత్రత దర్శనం కలిగి దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు అవమానమును సహితము సహించడానికి, దాని కొరకు ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధపడిన మహోన్నతమైన వ్యక్తి. ఒకసారి చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 25వ వచనం. ఆమె కుమారుని కను వరకు ఏంటది ఎరుక్కుండా అంటే అసలు ఆమె చూడలేదా? ఆమెకి భోజనం పెట్టలేదా? ఆమె కష్ట నష్టాలు ఆమెకు తోడలేడా? ఆమె ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తోడలేడంటవా? యెరూషలేమునకు కైసరు ఔగుస్తు వలన లెక్కల సమాచారము మొదటి ప్రజాసంఖ్య వ్రాయబడాలని ఉద్దేశం కలిగినప్పుడు ఆ ప్రయాణంలో మరి ఆమెకు తోడునదెవరు? నిండు చోళాలుగా ఉన్నటువంటి నవమాసాలతో భారమైన స్థితిలో, నడవలేని స్థితిలో, ఆయాసమైన పరిస్థితిలో ఎప్పుడెప్పుడు ఆ బిడ్డ లోకంలో నుంచి అలాగా తన గర్భంలోంచి బయటికి డెలివరీ ఎప్పుడవుతుందో తెలియని ఆయాసకరమైన ఆ అనారోగ్య పరిస్థితుల్లో నిండు చోళాలుగా ఉన్నటువంటి ఆ తల్లిని నడిపించింది ఎవరు? వారి తల్లిగారు ఎవరు నడిపించారా? వారి నాన్నగారు ఎవరు నడిపించారా? వారి బంధుమిత్రులు ఎవరన్నా నడిపించారా? వారి స్నేహితులైన వారు ఎవరైనా వచ్చారా? జకర్యా ఎలిజబెత్తులు ఏమైనా వచ్చారా అక్కడికి? అమ్మా ధన్యురాలివి అన్నటువంటి వారు ఉన్నారు అక్కడ? లేరే. యోసేపే ఉన్నాడు. తన యవ్వన కాలములో ఈ కార్యమును బట్టి ఆత్మదేవుని చేత హెచ్చరించబడి ఆమెని చేర్చుకొనుటకు నీవు సందేహపడవద్దు,
ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలనే అని హెచ్చరించినప్పుడు ఇది దేవుని స్వరమే అని గ్రహించగలిగినాడు. ఈరోజు దేవుని స్వరం ఏంటో సైతాను స్వరం ఏంటో అర్థం కాక ఈరోజు క్రైస్తవులు దేవుని బిళ్ళరా అంటే మల్టిపుల్ పర్సనాలిటీతో ఉంటున్నారు. మందిరమునకు ఆరాధింతు నిన్ను దేవా అంటున్నారు, బయటికి వెళ్ళగానే నిన్ను కూడా విడిచిపెట్టను అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మందిరంకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆరాధన, బయటికి వెళ్ళగానే నీ అంతు చూస్తా అనే కోపంతో కూడిన దైవ చిత్తానికి విరుద్ధమైనటువంటి మల్టిపుల్ సాతాను యొక్క ఆలోచనతో నడిపించబడుతుంది. సమాధానం లేదు కుటుంబాలు. ఇన్ దీస్ డేస్ రియల్లీ క్రైస్తవ కుటుంబాల్లో క్రీస్తుని ఎరిగిన బిడ్డల మధ్యలో, సేవకుల మధ్యలో, సేవకులంటర్ మధ్యలో, దేవుని పరిచారకుల మధ్యలో సమాధానుడైన పరిస్థితి. ఎందుకంటే వీరి మల్టిపుల్ పర్సనాలిటీ ఉన్నది. బయటికి వెళ్ళగానే సైతాన్ వస్తున్నాడు, లోపలికి రాగానే గోబ్రియల్ దేవదూత దూరేసి ఆరాధిస్తాను ప్రభు అని చేతులెత్తి ఆరాధిస్తున్నారు. లోపలికి రాగానే విధేయత కలిగిన కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్నారు. బయటికి వెళ్ళగానే పిల్లరా మమ్మీతో అంటున్నారు, అసలు నువ్వు ఎందుకు కన్నావు నన్ను, కానీ ఇన్ని కష్టాలు పెడుతున్నావంట. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల్ని కష్టాలు పెట్టరని వాళ్ళైనా కష్టాలు పడతారు, కానీ తల్లిదండ్రులు పిల్లల కొరకు వీలైతే తన ప్రాణమును సైతం ఇవ్వడానికి వెనకంచి వేయరు. ఏ కుమార్తె ఏ కుమారుడు అసలు నువ్వు ఎందుకు కన్నావు, అసలు నన్ను చదివించకపోతే నన్నెందుకు కన్నావు, నీకు ఇంత జీతము ఇంత పరిస్థితి లేకపోతే నన్నెందుకు ఈ చదువులోకి రప్పించావు, అసలు నన్ను ఎప్పుడో నువ్వు వదిలేయచ్చు కదా అనేటువంటి తన పర్సనాలిటీ, ఏ పర్సనాలిటీ? సైతాన్ పర్సనాలిటీ అనమాట. ఇది విర్రవిగుతున్న వ్యతిరేకించేటువంటి పర్సనాలిటీ. దేవుని బిడ్డలారా, ఈరోజు భార్య భర్తల మధ్యలోకి అపవాది జ్వరబడేశాడు విచ్చలవిడిగా. ఏంటంటే నీ అంతు చూసేస్తా అంటున్నాడు. నువ్వు చస్తే నేను బాగుపడతా. పా ఏటంట, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంటున్న ఈ వ్యక్తి, నువ్వు చస్తే నేను బాగుపడతా, నువ్వు చస్తే నేను మొండమాపుతా. బాబా ఈ పదాలు చెప్పకూడదేమో. ఈరోజు అనేక మంది మాట్లాడుకునే మాటలు ఇవే. ఈరోజు క్రీస్తుని ఎరగని వారి గురించి నేను మాట్లాడట్లేదు, అది నా సబ్జెక్ట్ కానీ కాదు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తు కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్న తర్వాత ఈరోజు అనుకునేటువంటి మాట, అసలు నువ్వు లేకపోతే నేను ఖచ్చితంగా పురుగుల మంది, నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానన్నటువంటి వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకొని చివరికి అంటున్నారు, అసలు నేను చేసుకోకుంటే ఎవరినన్నా చేసుకుని ఉంటే, అసలు ఆ కూలికి పోయేవాడిని చేసుకుంటే నేను ఎప్పుడో బాగుపడిపోయింది. కూలి అక్కడే చేసుకోవచ్చు కదా. అప్పుడు ఒక రకం, ఇప్పుడు ఒక రకమా? అప్పుడు దేవదూత, ఇప్పుడు దయ్యపు దొరత. దోత కాదు ఇది, దురత లక్షణాలు కదండి. అందుకే అంటారు కొంతమంది, చాలామంది అయ్యగారండి అంటారు. వద్దు బ్రదర్ అన్న చాలు, అయ్యగారండి అమ్మగారండి అంటాడు. పక్కకు పోగిన అమ్మగారు అయ్యగారిని దబక్కన కాళ్ళు పెట్టుకొని లాగే తోసేసేటువంటి పరిస్థితి. ఈ దురత అనుభవాలన్నీ. అయ్యగారు అనొద్దు, బ్రదర్ అను, సిస్టర్ అను, పేరు పెట్టి పిలు, పర్వాలేదు. ఎవరి అను, ఒకవేళ పెద్దోడు అయితే పర్వాలేదు కదా. ఖచ్చితంగా నేను కానీ మాట వినకపోతే, లోబడకపోతే అది నేను దేవుడికి లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఓరే అన్న, తమ్ముడు అన్న, ఎస్ అన్నయ్య అనగలగాలి కదండి. హై నేను సేవకుండ్రో, ఐఎమ్ బిషప్, సో ఐఎమ్ రైట్ రెవరెండ్ డాక్టర్ అన్నాను అనుకోండి, అయిపోయింది అంతే, ఫినిష్ కదండి. కాబట్టి ఈరోజు జీవితాల్లో మల్టిపుల్ పర్సనాలిటీ ఉంది. ఏం సుశీలమ్మ అంటే నవ్వే దగ్గర నవ్వుతూ ఏడ్చే దగ్గర ఏడుస్తూ ఉంది కదా. కోపం వస్తే చుట్టుపట్టుకుని వాళ్ళని, ఏమరా ఉమేష ఇంత పని చేసేవరా, సంగతి ఏంటరా, నువ్వు ఇటు చేస్తావు అనుకోలేదురా, హైదరాబాద్ పోయి వచ్చేస్తావు, తగలబెట్టి వచ్చేస్తున్నా. నేను అడిగితే ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, ఎవరైనా ఎంక్వైరీ చేయవకనా. తన దగ్గర పెంచి తన భర్త ఎప్పుడు చచ్చిపోతే చిన్నపిల్లకాయలుగా ఉన్నప్పుడు వారి కొరకు కష్టపడి కూలి పని చేసి అక్కడ ఇక్కడ పాచి పని చేసి తన బిడ్డల్ని పెంచి పోషిస్తే బీటెక్ అయిపోయింది బెంగళూరుకి వెళ్ళాడు. ఆల్రెడీ వాళ్ళ కుటుంబంలో ఇంకొకరు వెళ్ళారు. దానికి తోడుగా బెంగళూరుకి వెళ్ళి చిన్న పనులు వచ్చాడు. పని చేరి సంవత్సరం అయిన తర్వాత ఈ అబ్బాయి ఇంకా దేవుని బిళ్ళారు, వీళ్ళ కుటుంబం సెటిల్ కాలేదు, వాళ్ళ అన్నయ్య ఇంకా సెటిల్ కాలేదు. ఈ అబ్బాయి ఇంకొకరిని ప్రేమించేశాడు. ప్రేమించడం ఈజీ కదా, కనబడ్డ వాళ్ళందరూ ప్రేమించటమే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లేకపోతే నేను బతకలేని చెప్పడమే కదా ఈ పని. తల్లిదండ్రులు ఏమైపోయినా, తన జీవితం తగలపడిపోయినా పర్వాలేదు, రాత్రులు నిద్రపడదు ప్రేమించినప్పటి నుంచి కదండి. నిద్రపడుతుందా? నిద్రపడదు. వీళ్ళు నిద్రపోకపోతే పర్వాలేదు, తల్లిదండ్రులకు నిద్ర ఉండని కొంపటాయి. ఈ విషయం కాస్త తెలిస్తే వాళ్ళు బతుకులు అనుకుంటారు, వేడి సెగ, ఏసీలో ఉంటారు, కానీ ఏసీలో ఉన్నట్టు చెమట పోస్తారు వాళ్ళకి. అంత భయంకరమైన పరిస్థితి. అప్పుడు అనుకుంటారు, ఇట్టాడు కొడుకు ఎందుకు పుట్టాడు రా నాయన అని. ఇట్టాడు కూతురు పుట్టకపోతే మధ్యలో చచ్చిపోవచ్చు కదా, నేను ఒంటరిగా ఉండరు కదా, నేను నా భర్త ఏదో ఒక రీతిగా తిని బతికేయచ్చు కదా, తినకపోతే దేవుడా నువ్వు ఉన్నావు కదా అనే పరిస్థితులు అన్నమాట. తేలిన ఫలితార్థం ఏంటంటే
ఈ అమ్మాయిని ఎక్కువగా ఇష్టపడిపోయినాడు. ఇష్టపడిన తర్వాత ఇష్టపడినటువంటి ఈ అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి తెలిసిపోయింది, ఈ అబ్బాయి ఏదో ఇష్టపడుతున్నాడు. ఈ అమ్మాయి అంటుంది, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు కానీ చేసుకోకపోతే నేను చచ్చిపోతా అంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసిపోయి, వీళ్ళ మమ్మీకి ఇంకా తెలీదు, తెలిసిపోయి వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, ఈ బిడ్డ ఎట్లా చచ్చిపోతుందని ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి, నువ్వు కానీ మీ అమ్మ మీ నాయన్ని ఇంట్లో వాళ్ళని కానీ తెస్తే నాకు ఏదో మాట్లాడి చేస్తామంటున్నారు. వాళ్ళ కులం ఏదో, వాళ్ళ జాతి ఏదో అంటుంది. ఇవి దేవుని బిళ్ళారా, చివరికి తేలిన ఫలితార్థం ఏంటంటే అసలు ఏమవుతుందో తెలియదు. ఈమెకి సరైన డబ్బులు లేవు, సరైన విధానం లేదు. ఒకవేళ వీళ్ళు రమ్మంటే ఇంత కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు రారు, వారు అన్ని కుటుంబాల నుంచి రక్షించబడ్డారు. అసలు దేవుని నమ్ముకోవడమే పెద్ద కష్టం, గండం అనుకోని పరిస్థితుల్లో దేవుని నమ్ముకొని ఏదో భక్తి జీవితం జీవిస్తుంటే వాడు బుద్ధిహీనుడు అయిపోయి విచ్చలవిడిగా వయసును బట్టి వయసుకు మీరిన పాపానికి తావిచ్చేసి సొంత నిర్ణయాలు తీసుకుంటా కుటుంబాలు బాగుపడతాయంటారు. కానీ యోసేపు సాక్ష్యం చెబుతున్నాడు, తన భార్య తనతోనే ఉంది, ఆమె ప్రదానము చేయబడింది, ఆయనకి రైట్ ఉంది ఆమెతో సుఖించడానికి. కానీ అక్కడ అంటాడు బైబిల్లో ఏముందండి, అక్కడ దైవవాక్యం చెప్తున్న పిల్లలు, ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. అతడు అతని కుమారునికి అనాలి, అతడు ఆ కుమారునికి, ఏ కుమారుడు? తండ్రి అయిన దేవుని కుమారునికి, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. వాట్ ఎవర్ అవర్ క్యారెక్టర్ ఇట్ ఈస్, మన ప్రవర్తన, మన జీవితం ఏ రీతిగా యేసు కొరకు బ్రతకవలసినటువంటి అనుభవము ఆత్మదేవుడు మనతో మాట్లాడుతాడు. ఇంకొక యోసేపు కనబడతాడు, అతని పేరు అరిమతయి యోసేపు. మీకు బాగా తెలిసిపోయారు అరిమతయి యోసేపు. ఈ అరిమతయి యోసేపు మీకు బాగా తెలిసిపోయారా, అతడు ఎవరు అంటే సన్హెరీతు యొక్క సభలో ఒక సభికుడు. ఎవరంట? యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపును ధనవంతుడు సాయంకాలమైనప్పుడు చూసారండి, యేసు యొక్క ఏ శిష్యుడు తెలుసండి? రహస్య శిష్యుడిన, రహస్య శిష్యుడు. ఈరోజు క్రైస్తవులలోనే కాదు, సంఘములకు వచ్చేవారందరూ శిష్యులే, నేను కాదన్ను. కానీ సంఘములకు వచ్చేవారి కాకుండా సంఘం వెలుపల కూడా చాలామంది ఉన్నారు. యేసు అంటే గొప్ప దేవుడని, యేసు తప్ప రక్షకుడు ఇంకొకరు లేరని తమ అధికారమును బట్టి దాన్ని ఒప్పుకోలేక, తన కులాన్ని బట్టి ఒప్పుకోలేక, తమ జాతి జనాంగాన్ని బట్టి ఒప్పుకోలేక ఉన్నటువంటి శ్రీమంతులు, ఘనులు, గొప్పవారు అనేక మంది ఉన్నారు. ఈ మధ్యకాలం నేను విన్నాను వార్త, ఒక సేవకుడు బెంగళూరు నుంచి వచ్చి నాతో కలిసి ఒక మాట, నేను అప్పుడప్పుడు బెంగళూరుకి వెళ్తుంటాను వాక్యం చెప్పడానికి. మధ్యలో వచ్చిన ఒక సేవకుడు అంటున్నాడు, సార్ మా సహవాస సన్నిధికి కొంతమంది వస్తారు సార్, వారు ఎలా వస్తారంటే తమ భర్తలకి, తమ కుటుంబానికి, మరి నేను మందిరానికి వెళుతున్నామని చెప్పకుండా గుడికి వెళతామని చెప్పి టెంకాయ ఒకటి వేసుకొని దాంట్ లోపల పూలు పెట్టుకొని దాని లోపల అరటిపండు వేసుకొని వారు బ్యాగులు పెట్టుకొని మందిరంకు వచ్చేసి వెనకాల కూర్చుని వాక్యం వినేసి పోతా మెట్ల దగ్గర టెంకాయ కొట్టేసుకొని వారు ఒక చిప్ప వాళ్ళు పక్కన వాళ్ళు పెట్టేసి వీళ్ళు వెళ్ళిపోతారు సార్. కారణం ఏమిటి అంటే మందిరానికి వెళుతున్నాం, చర్చికి వెళ్తున్నాం అని కానీ అంటే వాళ్ళ భర్తలు రానిరని, వాళ్ళ కులస్తులు ఒప్పుకోరని ఈరోజు చాలా మంది ఈరోజు మా సహవాసానికి వస్తారు సార్. దూరం నుంచి కూర్చొని వినేసి పోతూ టెంకాయ అక్కడ కొట్టేసి నీళ్ళు అక్కడ పోసేసి ఓ చిప్ప పగలగొట్టి అందరికి ఇచ్చేసి ఓ చిప్ప ఎందుకంటే మేము గుడికి పోయి వస్తున్నామని. ఏ గుడి అనేది వాళ్ళకి మాత్రమే తెలుసు. జీవము కలిగిన దేవుని ఆరాధనకి వెళుతున్నామని. ఒకవేళ టెంకాయ ఎందుకు కొట్టామంటే అది కొట్టిగాని ఎత్తుకొని పోకపోతే నేను ఎక్కడికో పోయేసి వచ్చామని చెప్పి అనుకుంటారేమో అనుకొని వెళ్ళేటువంటి రహస్య భక్తి పరులైన వారు మన భారతదేశంలో చాలామంది ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఐ హ్యాట్స్ అప్ దేవుని బిళ్ళారా. మరి ఇలాంటి విశ్వాస యోధుల బట్టి తండ్రిని దేవుని గాను. ఇతడు ఆస్తిపరుడు, ఇతడు సన్హెరీతు సభలో గొప్ప వ్యక్తి, గవర్నర్తో సహా కూర్చోగలిగినటువంటి హోదా కలిగిన వ్యక్తి. ఇతడు అంటున్నాడు తన కొరకే సిద్ధపరచుకున్నటువంటి సమాధిలో ఆ యేసుని పెట్టుకోవడానికి సిద్ధపడిన మహోన్నతమైన వ్యక్తి ఈ అరిమతయి యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు పిల్లారా, మీకు బాగా తెలుసు ఇతడు ఏం చేస్తాడు, యేసు యొక్క శిష్యుడు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడైనా చెప్పాలా పెద్దంగా? వెరీ గుడ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన తొలిపించుకున్న సమాధిలో యేసుని పెట్టడానికి సిద్ధం. వాస్తవికంగా ఆయన యేసు అలాగే ఉండాలి, సిలువలో వేలాడాలి, ఆకాశ పక్షులు తినాలి,
అలాంటి పరిస్థితి అన్నమాట. కానీ ఆ సమాధిని, తన సమాధిని యేసు కొరకు అప్పగించిన వ్యక్తి. అందుకే నేను అంటాడు బైబిల్లో ఒక మాటను చదవనవసరం లేదు. యెషయా గ్రంథం 53:9 అంటాడు, భక్తిహీనులతో సమాధి ఆయనకి నియమించినట. అంత మాత్రమే కాదు ప్లారా, దోపిడీగాండ్రతో ఆయన శ్రమను, ఇబ్బందిని అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినట్లుగా బైబిల్ చరిత్ర మనకు కనబడతాయి ప్లారా. కానీ ఇప్పుడు చదువుకునేటువంటి ఈ యోసేపు ఎవరు అంటే ఈయన సంఘ సభ్యుడు మాత్రమే కాదు ప్లారా. అపోస్తల కార్యములో 4వ అధ్యాయం చివరి వచనాలు కానీ మనం చూస్తే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అతని పేరు గురించి అక్కడ అంటాడు చూడండి ప్లారా. 4వ అధ్యాయం 36వ వచనం, కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అన్న ఒకడు ఉండెను, ఇక తిరిగిలేదు, ఆయన పేరు యోసేపు అంతే. తర్వాత అతనికి అపోస్తలులో అదే హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిడి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి, ఏంటండి ఇది? ఈరోజు చాలామంది అంటారు, యేసుప్రభుని నమ్ముకుంటే మాకేమన్నా లాభం వస్తుందంటవా? అపోస్తలులు కూడా అడిగారు, ప్రభు అన్నిటిని విడిచిపెట్టి నేను మిమ్మల్ని వెంబడించేమో, బట్ వాట్ యూజ్, ఏంటి ప్రయోజనం అన్నాడు. అవునా? అప్పుడు చెబుతున్నట్లేరా, తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అప్పజలను ఎవరైనా పోగొట్టుకుంటే ఒకటికి 100 ఇస్తాడట. అంత మాత్రమే కాదు, మీరు సింహాసనం మీద కూర్చొని ఎవరికి తీర్పు తీరుస్తారట? ఇశ్రాయేలుకే తీర్పు తీర్చేటువంటి పరిస్థితి వస్తుంది. అబ్బాబ్బాబ్బా, ఎంత ప్రత్యేకమైన ఆధిక్యతని! ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తున్నాడు, ఇది హెచ్చరిక పుత్రుడుగా మార్చబడిన తన క్యారెక్టర్ని బట్టి పెట్టబడిన పేరే కానీ వాస్తవిక పేరు అతని పేరు యోసేపు. మరి ఇతని యొక్క పరిస్థితి ఏమిటి అని కానీ ఆలోచిస్తే, ఎందుకు ఈ యొక్క పేరు ఇతనికి వచ్చింది అని కానీ చెప్తే, సంఘములోకి వచ్చి ఎవరైనా జారిపోతూ ఉంటే, ఎవరైనా సంఘ వాక్యమునకు అనుకూలంగా లేకపోతే అతడు గమనిస్తే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడట. బ్రదర్ బాగున్నావా? ప్రైజ్ ద లార్డ్. సహవాసానికి ఈ మధ్యకాలం రెగ్యులర్గా వస్తున్నట్టన్నా? అవును బ్రదర్. అయితే వస్తున్నావే కానీ నీ ప్రవర్తనలో ఏమి మార్పు కనబట్టలేదు బ్రదర్. వాస్తవికంగా సేవకులు మాట్లాడాలి, అది సంఘములో పెద్దలు మాట్లాడాలి. కానీ సంఘ పెద్దలు, సంఘ కాపరులు వారి పని వారు చేసుకుంటూ వెళితే, ఈ యోసేపు అనేటువంటి ఈ వ్యక్తి ఏం చేసేవాటండి? జారిపోతున్న వారితో మాట్లాడేవాడు, దుడుకుగా మాట్లాడి వారిని హెచ్చరించేవాడు. మందిరానికి రాకుండా ఆగిపోయిన వారి కొరకు పాస్టర్ ప్రమేయం లేకుండానే తనంతా ఒక షెడ్యూల్ వేసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చొని, అసలు ఏంటి బ్రదర్ ప్రాబ్లం? వాక్యము సరిగా లేదంటవా? నీ వస్తున్న సహవాసములు ఎవరైనా నేను ఇబ్బంది పెట్టారా? ఎవరైనా నేను గాయపరిచారా? ఒకవేళ గాయపరిస్తే నేను మాట్లాడతాను బ్రదర్. సంఘములు ఎవరైనా కానీ నేను తొందర పెడితే వారి పక్షంగా నేను క్షమాపణ అడుగుతాను. ఎవరో చెప్తే వారికి నేను మాట్లాడతా. మీ ఇద్దరికి సమాధానం కలగాలి. అంత అయిపోయిన తర్వాత ఆయన రెడీ అయిన తర్వాత సేవకులను పిలిచి, బ్రదర్ ఈయన ఫలానా వ్యక్తి కొద్ది రోజులుగా మందిరానికి రావట్లేదు, కాబట్టి దయచేసి ఈయన వస్తాడట, మీరు కానీ వస్తే బాగుంటుందని వెళ్ళి ప్రార్థన చేసి మరలా సహవాసం తీసుకొచ్చేవాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు కొంతమంది జీవితాల్లో మనం నేర్చుకోవాల్సిన ఈ యొక్క యోసేపు లేక హెచ్చరిక పుత్రుడు అని పేరు గడించినటువంటి, బిరుదు పొందినటువంటి, పేరు అనే దానికి బిరుదు పొందినటువంటి ఈ వ్యక్తి జీవితం వలె సంఘములో సహవాసములో మన జీవితం ఉంటే మనం ఆశీర్వాదకరంగా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు కొంతమంది అంటారు, ఏంటి బ్రదర్ ఏం రావట్లేదంటే, ఇదిగో నా పక్కన కూర్చున్నారు కదా వారి వల్లే రావట్లేదండి. ఏంటంటే వారి వల్లే నేను రావట్లేదు. నేను అనే పదం ఏంటంటే, వెళ్ళిపోయిన వ్యక్తిగా, జారిపోయే వ్యక్తిగా ఒకవేళ అపవాది ఆ వ్యక్తి దగ్గర నుంచి మాట్లాడుతుందేమో, ఆ వ్యక్తితో నువ్వు సమాధానపడు. వీలైతే అక్కడ కూర్చో, వీలు కాకపోతే ఇంకొక స్థలంలో కూర్చో. ఏమీ వీలు పడకపోతే నువ్వు ముందొచ్చి కూర్చో, లేక ఇంకొక దగ్గర కూర్చో. కానీ దేవుని సన్నిధి నీ బ్రతుకులో ఒకవేళ ఎలాంటి వారు ఎవరైనా కనబడితే నీవు కూడా అలా చేయగలిగితే, నీ పేరు ఏదైనా దేవుడు ఒక పేరు పెడతాడో ఆ పేరే బర్నబా. హెచ్చరిక పుత్రుడు. నీ పేరు అబ్రహాం కావచ్చు, కానీ హెచ్చరిక పుత్రుడు పెట్టగలడు. కొంతమంది అంటారు, బ్రదర్ ఆమె నోటి వల్లే బ్రదర్ మేము ఇక్కడికి రాలేకపోతాం. ఏంటంట ఓ పేరు వచ్చేసిన మనకు మంచి నోరనే, మంచి నోరు కదండి. ఆమె టంగ్ అంట. ఏ టంగ్ కదండి?
ఆమె కోపం వల్లనే, ఆ బ్రదర్ వల్లనే మేము రాలేకపోతున్నాం, ఈ సిస్టర్ వల్లే రాలేకపోతున్నాం. కానీ రాలేకపోతున్నామని ఓడిపోయి జారిపోయి దేవుని బట్టి దూరం అయిపోయిన వారిని ఈ బర్నబా ఏం చేశాడు అంటే వెళ్ళి కూర్చొని నిలబెట్టి నడిపించేటువంటి బ్రదర్. సంఘములో కాపరితో నేను వెంటాడుతాను బ్రదర్. సంఘ కాపరికి ప్రతి అడుగులో నేను ఉంటాను బ్రదర్. అలాంటి సపోర్ట్ చేయగలిగిన సేవకులు ఉంటే దేవుని బిళ్ళ ఎంతో ధన్యత. మీకు బాగా తెలిసిపోయారా, ఏలియా చేతి మీద నీళ్లు పోసే వ్యక్తిగా పేరుగా అతనికి ఒక పేరు ఉంది. ఏం పేరు? ఆయన పేరు ఎలీషా. కానీ ఎలీషా పేరు పక్కన పెట్టేసి ఆయనకు ఒక పేరు పెట్టాడు. నీకు తెలుసా ఆ వ్యక్తి ఎవరో తెలుసా? సంఘములో ఆ సహవాసంలో ఎవరో తెలుసా? ఆ వ్యక్తి ఎవరో తెలుసా? చర్చిలో అందరికంటే లేటుగా వచ్చేది ఇతనే. ఏంటంట? అది కూడా పేరే కదా, అది కూడా పేరే కదా. అవునా? నీకు తెలుసా చర్చిలో అందరూ వాక్యం వింటారు, కానీ నా ముందే కూర్చొని నిద్రపోయే నంబర్ 1 ఎవరట? అది కూడా పేరే. ఎవరోళ్ళు? సవాసంకి వచ్చి కూడా ఏం చేస్తున్నానంట? నిద్రపోయేవాడు. అది కూడా పేరే. కానీ ఈ యొక్క యోసేపుకు మాత్రము ఏం పేరు వచ్చిందట? హెచ్చరిక పుత్రుడు. హెచ్చరించుట కొరకు ఏదైనా పోగొట్టుకుంటాడట. హెచ్చరించుట కొరకు తన ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని తగ్గించుకుంటాడట. ఎలాగైనా సంఘ క్షేమాభివృద్ధి కలగాలి, ఎలాగైనా దేవుని ఆశీర్వాదం రావాలి, ఎలాగైనా సంఘం అభివృద్ధిలోకి రావాలి, ఎలాగైనా ప్రతి ఒక్కరు క్రీస్తు పోలికలోకి రావాలి, ఎలాగైనా ప్రతి ఒక్కరు దైవ దీవెనలు పొందాలి, ఎలాగైనా క్రీస్తు యొక్క సొగసు స్వరూప్యతలోకి ప్రతి ఒక్కరూ రావాలి అనేటువంటి గంభీరమైన ఉద్దేశంతో సాగిపోయిన మహోన్నతమైన వ్యక్తి వక్త ఎవరో తెలుసండి? యోసేపు. ఈ యోసేపు పేరే తర్వాత అసలు యోసేపే కనబడదు. యోసేపే కనబడదు. అపోస్తల కార్యాలంతా ఏం కనబడుతుంది? ఏం కనబడుతుంది? సౌలా, బర్నబా. బర్నబా గురించి వింటా, సౌలు ఎందుకు వచ్చాడు అక్కడికి కదా? ఇప్పుడు చెప్తా, సౌలు గురించి కూడా చెప్తా ప్లాన్. ఈ బర్నబా గురించి మనం వింటాం ప్లారా, బర్నబా గురించి వింటాం ప్లార్. చూడండి ఇక్కడ మాట్లాడుతున్న సంఘములో ఏమి జరుగుతుందో దేవుని బిళ్ళారా వారిని పరిశీలించి పరీక్షించి వాటి విషయమై బహిరంగంగా కూడా చేయడం అంటే ఏమి? ఒకవేళ పొగడాలి అంటే ఈ వ్యక్తి కరెక్ట్ సూటబుల్, కానీ ఆ వ్యక్తి ఎప్పుడు పొగిడించుకునేది కాదో, దూరంగా ఉంటాడు, అదృశ్యంగా ఉంటాడు, కానీ పని మాత్రం పూర్తయిపోద్దంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బలహీనులైన వారిని ముందుకు పరిచి బలవంతులుగా మార్చడమే తన యొక్క పనిగా తను నడమగొట్టుకున్న వ్యక్తి ఎవరో తెలుసండి? బర్నబా. యోసేపు అని పేరుగంచిన తల్లిదండ్రులు పెట్టిన పేరు ఈ బర్నబా. దేవుని బిడ్డ సంఘములో ఏమి జరుగుతుందో దేవుని బిడ్డరా అనుభవం తెలిసిన వ్యక్తి. సంఘములో నేను గతంలో నేను చెప్పాను, 3 తరగతుల వారు ఉంటారు. మొదటిది సంఘానికి వస్తారు కానీ ఏమి జరుగుతుందో వారికి అసలు ఏం బెనహరా ప్రార్థనకు రాలేదు. ఎక్కడ సార్? ఏంటంటే నా సైజు చూస్తే కదా మీకు, ఎక్కడ సార్ ప్రార్థన అంటాడు. అంటే అప్పటికే 4 సార్లు అనౌన్స్ చేసేసి ఉంటాను. ఆ తర్వాత ఏ బుధవారం అడుగుతా, బుధవారం రే ఈరోజు రాలేదా పలానా వాళ్ళ ఇంటికే, అది ఎక్కడ సార్ అంటే ఈ అబ్బాయి వస్తున్నాడు కానీ ఏమి జరుగుతుందో అసలు ఏమీ తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. పక్కన ఏం చెప్తా అంటే బ్యాంకులో కొంచెం బిజీగా ఉంది సార్, మేనేజర్ కొంచెం టైట్గా పెట్టాడా కాబట్టి నేను ఉండక అర్థం ఏమనుకోబాక. ఈ అబ్బాయి అయితే నన్ను తిట్టడని అబ్బాయి పేరు చెప్పా. ఈరోజు చాలామంది మందిరానికి వస్తారు కానీ మందిరానికి వచ్చి అసలు ఏమి జరిగినా అసలు నాకేమి అసలు ఏం పట్టించుకోరు అనమాట. కానీ పాస్టర్ గారు వస్తే మాత్రం వందనాలు బ్రదర్, ఇది కొంచెం సౌండ్ తగ్గింది బ్రదర్. దేవుని బిడ్డ గమనించండి, ఆయన మాట్లాడుతున్నాం చూడండి. మొదటి రకం ఏంటంటే సంఘములో ఏమి జరిగినా అసలు తెలియదు, ఏమీ తెలియదు అనమాట. అంటే అది అసలు మన సబ్జెక్టే కాదు. పోయినామా వచ్చే మరీ పూసుకోకూడదంట. సంఘంలో పూసుకుంటే పెద్ద గందరగోళం అవుతుంది. అందుకని అసలు ఏం పట్టించుకోకుండా సంఘానికి వస్తారు, అసలు ఏం జరుగుతుందో తెలియదు, ఎక్కడ ప్రార్థనలో తెలీదు. అప్పుడు మరలా వీళ్ళు ఫోన్ చేసి సార్ మా ఇంటికి ఎవరు రాలేదు సార్. ఏంటంట నువ్వు ఎవరి దగ్గరకు వస్తే కదా మొదట, సార్ మా మమ్మీ మీటింగ్ సార్, అందరూ రావాలంట. ఎవరు రావాలా? మీ మమ్మీ మీటింగ్ అని నువ్వు సెలవు పెట్టుకొని బిర్యానీ తెస్తున్నావని అందరూ వస్తారు, నువ్వు మాత్రం ఎక్కడికి రావు. ఈ బ్యాచులరు
వాళ్ళ ఆవిడ బ్యాచులర్. అంటే వీళ్ళిద్దరు ఏం చేయాలా, పిల్లలు లేరు కాబట్టి వీళ్ళిద్దరు డర్రని వచ్చేయచ్చు స్కూటర్లో, ఎప్పుడేం దొరకవచ్చు. సేవకులతో ఎన్నంటే నడవాలంటే ఆ ఒక్క వ్యక్తి, ఎందుకంటే ప్రైవేట్ జాబ్ కాబట్టి మరి ఎలాగైనా ఉండేయచ్చు. దేవుల్లో నడిస్తే అద్భుతాలు జరుగుతాయని ఈ మొదటి తరగతి జనాంగానికి తెలియదు. ఏం సంగతి అసలు రానే రారు. ఏమంటే ఏడ బ్రదర్, కష్టం బ్రదర్, కష్టం. అది ఎప్పుడు చూసి టీవీ కాడ ఉంటారు, ఎప్పుడు చూసిన సెల్ ఫోన్ పట్టుకుంటారు. అక్కడ కష్టం ఉండదు, ఈడ మాత్రం కష్టము. సార్ అట్ట చెప్పకండి సార్, ఎందుకు సార్ అటు చెప్తారు? ఏం మేరీ సిస్టర్ రావట్లేదంటే, ఎక్కడ బ్రదర్, ఈరోజు రావడానికి దేవుడు అద్భుతం చేశాడంట 3 నెలల తర్వాత ఒకసారి. బ్రదర్ ఈరోజు మొత్తం వాక్యం అంతా నా గురించి చెప్పాడు సార్ అంది మేరీ సిస్టర్ వచ్చి. అంటే మన బెనహర్ వాళ్ళ అక్క, పెద్దక్క. అక్క నువ్వు కనబడి 5 నెలలు. నిజమేం బ్రదర్, ఆడికి పోవట్లేదు బ్రదర్, అన్నీ ఇబ్బందులే. ఏమీలే, వాళ్ళకి అన్నం పట్టడం, ఈ అన్నం తినడం, వాళ్ళకి కూరలు చేయటం, ఈమె తినడం కదండి. టిఫిను మధ్యాహ్నం సాయంకాలం అంతా చూసుకోవడం, ఇంతే సంగతులు. ఏం బబిత, ఏం సంగతి, ఈ బబిత సంగతి ఇంతే, ఈ దినేష్ సంగతి ఇంతే, ఈ ప్రీతి సంగతి ఇంతే అనుకుంటే వీళ్ళ గురించి ఆలోచించుకుంటా మొదటి తరగతి అయిపోయింది. 2వ తరగతి ఏంటంటే, దేవుని బిడ్డ గమనించండి, ఏమి జరిగినా వాళ్ళు దేవుని బిళ్ళారా ఎవరో ఒకరు చేసేసుకుంటారు, తెలుసు వీళ్ళకి. 2వ తరగతి అనమాట. వీళ్ళకి అన్నీ తెలుసు కానీ గమ్ముకుంటారు న్యూట్రల్గా. కారణం ఏంటంటే ఎవరో ఒకరు ఆ శాము, ఆ జోసఫ్, లేకపోతే ఆ రాము, ఆ అబ్రహాం సారో ఎవరు ఉన్నారు చేసుకుంటారులే అనుకొని 2వ రకం అనమాట. 2వ రకం కూడా డేంజరే. మొదటి రకం అసలు భయంకర డేంజరు, 2వ రకం దాని కూడా డేంజరే కదా. 3వ రకం అంటాడు పిల్లారా, ఏమి జరుగుతుందో పట్టించుకొని అంత మాత్రమే కదా పిల్లారా. వాళ్ళు ఏం చేయగలరో తెలుసండి, వారు ఏమి చేయగలరో అది చేసేస్తారు. మొదటిది వాళ్ళు పట్టించుకుంటారో ఏం జరుగుతుందో, 2వది వారు ఏమి చేయగలరో అది చేస్తారు కానీ నేను చేశాను అని చెప్పి స్టేజ్ మీదకి వచ్చి ఏమి కదండి పెర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వరు. అది దేవుని సంఘం యొక్క ఈ 3వ రకమే మన ప్రియుడైనటువంటి యోసేపు హెచ్చరిక పుత్రుడిగా మార్చబడినటువంటి బర్నబా. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. బర్నబా. మరి మన జీవితం ఏ రీతి, పెద్ద ప్రసంగం అవసరం లేదండి. ఈ వారం అంతా మనం ఈ పని చేస్తే వచ్చి ఆదివారము సాక్ష్యాలు చెప్పడానికే సమయం అయిపోద్ది, 1-2 గంటలు అవుతుంది. కారణం ఏంటంటే దేవుడు అద్భుతాలు చేయడానికి ఎప్పుడూ ఆయన రెడీగా ఉంటాడు, కానీ మనమే దాన్ని తీసుకోలేకపోతాం. దేన్ని ఆయన చేతిలో ఉన్న బరువుని, ఆయన చేతులు మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలని, చెప్పనశక్య మహిమాయుక్త ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. అంటే మనం ఏ రీతిగా దేవుని బిడ్డలు తెలుసుకోవాలి, ఏమి చేయగలమో చేసి చూపించాలి. అలా చేసిన వ్యక్తి యోసేపు అని పేరు గణించినటువంటి ఆ వ్యక్తి తన బిరుదు బర్నబాగా దేవుడు మార్చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వీలైతే ఒకసారి వాక్యపరంగా చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక, సమయం అతీతమవుతుంది అయినా నేను ఇన్ టైంలోని క్లోజ్ చేయడానికి ఇష్టపడుతున్నా. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చూశానండి, 2-3 ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల, మందిరములకు రావడమే పెద్ద రక్షణ. ఈ రక్షణ కొరకు తన ఏకైకుని బలిగా దానంగా ఇచ్చేసుకున్న తండ్రి అయిన దేవుడు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయననిచ్చేశాడు. నలగొట్టించుకుంటే నాకు ఇష్టం అన్నాడు. స్వరూపమైన సొగసును లేని వాడికి వ్యాధి. ప్రత్యేక విషయం ఏంటంటే, ఎప్పుడైతే వీరు వ్యతిరేకించారో అందరూ వ్యతిరేకించారు, కానీ బర్నబా మాత్రము సౌలుని ఇంటికి తీసుకెళ్ళాడండి. చప్పలు కొడితే ఉన్నాను మా ఇంపార్థమని. అపోస్తలులందరికీ ఉన్నటువంటి ఆ కోపము, ఆ ద్వేషము, సంఘాన్ని హింసించిన వ్యక్తి ఇతడు ఒక కిరాతకుడు, ఇతడు హింసకుడు, ఇతడు హానికరుడు, అనేక మంది నాలుకలు కోసేశాడు, అనేక మంది యొక్క మరి చర్మమును వలిసేసి చర్మము లేని స్థలములో మిరప్పడి అద్దిన కిరాతకుడైన ఈ వ్యక్తి ఇప్పుడు మారాడు. అంటే మేక ఉన్ని పులిలాగా ఈడొచ్చాడంటే ఖచ్చితంగా మనం నాశనం అయిపోతాం అందరూ నమ్మితే, ఈయన మాత్రం ఆధ్యాత్మికంగా ఆలోచించి ఆయన ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడట. భోజనం పెట్టడమే కాదు, కొద్ది రోజులు ఆయనతోనే ఉంచుకొని కొద్ది రోజుల తర్వాత అడిగాడు, అసలు ఎందుకు నువ్వు ఇలా వచ్చావు? అందరం చంపేవు కదా, మమ్మల్ని కూడా చంపేయచ్చు కదా, నువ్వు ఎందుకు వచ్చావంటే అప్పుడు చెప్తున్నా అంట, తమస్కులకు వెళ్తున్నప్పుడు ఇలా జరిగింది, అలా జరిగింది, దేవుడు నాతో మాట్లాడాడు, 3 రోజులు నేను ఉపవాసముని కనిపెట్టాను. అననీయ అనే వ్యక్తి వచ్చి
ఆ అపోస్తలుడు వచ్చి నా మీద చేతులుంచి ప్రార్థన చేయగా నా బ్రతుకు ధన్యకరంగా పొరల వంటివి రాలిపోయినాయి అని చెప్పగా ఈయన నమ్మేడు కానీ అపోస్తలుడు నమ్మల. ఇది కూడా పెద్ద కట్టు కథ. ఎందుకంటే ఇంకొక రకంగా ఇప్పుడు దాకా డైరెక్ట్గా చేసినాడు, ఇప్పుడు ఖచ్చితంగా ఇండైరెక్ట్గా ఏదో చేయబోతున్నాడు అనుకొని వ్యతిరేకించారు ప్లేరా. చూడండి ఒకసారి దైవవాక్యములో చూస్తే ఇతడు ఆస్తిని ఇవ్వటమే కాదు ప్లేరా, ఇతను ఆస్తిని వారికి పంచివ్వటమే కాదు, ఆస్తిని ఇచ్చిన పక్కన పెడితే ఆస్తి గురించి వాళ్ళు ఎవరో రాశారు కానీ లోకభక్తుడు, కానీ ఈయన ఎప్పుడు కూడా ఎక్కడ కూడా హెచ్చరించలేదు, బిల్డప్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వాలి అక్కడ. అలాంటి లక్షణాలు కనబట్ల బర్నబాలో. అందుకే అతనికి బర్నబా అని పేరు పెట్టారు. ఈ యోసేపులో ఆ విధేయత ఉంది. యోసేపులో దేవుని బిళ్ళ తల్లిదండ్రులు పెట్టినట్టుగాని ఆ విధేయత నమ్రత కనబడుతుంది ప్లారా. చూడండి కావాలంటే అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 28 చూడండి ఒక వాక్యము బాగా గమనించండి ప్లారా. ఇక్కడ ఈయన చేర్చుకొని ఆ తర్వాత మరలా సంఘంలోకి తీసుకొచ్చాడు. ఎవరిని? సౌలుని. పౌలుగా మార్చబడిన వ్యక్తిని ఇప్పుడు మరలా సంఘానికి తీసుకొస్తున్నాడు. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుగా యత్నము చేసిన కానీ అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి ఏం చేయరంట? భయపడిరి. అయితే అండర్లైన్ చేసుకుని అక్కడి అయితే అంట. ఈరోజు అందరూ చేర్చుకుంటే కొంతమంది ఫోరా అనే రకంగా మనం కనబడుతుంటే, కానీ అందరూ చేర్చుకోవడానికి భయపడ్డారట. కానీ బర్నబా మాత్రం ఏం చేస్తుంది చూడండి, అతనిని దగ్గరికి తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రావలో ప్రభువును చూచిననియు ప్రభు అతనితో మాట్లాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, అతడు యెరూషలేములో వారితో కూడా పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించు తర్కించుచు ఉండెను. ఆలోచిస్తున్నారు కానీ వీళ్ళలో ఆత్మనేత్రాలు ఇంకా తెరవల్ల చాలా మందిని శత్రువులుగా అనుకుంటా. వీళ్ళ మారినారంటే నేను నమ్మను. వీడు అసలు మారడు కదా. కుక్క తోక పట్టి గోదావరి వీధిన వంకరే కానీ చక్కగా రాదు. ఎలికి తోక పట్టి ఏడాది నలిపే కానీ వీళ్ళు బతికింతే అనుకునేటువంటి రకం. అంటే వీళ్ళు మారరు, ఇంకొకరిని నీరు. వీరు ఎదిగినట్టు కనబడుతున్నారు కానీ వీళ్ళు ఎదుగుదల లేదు. కానీ బర్నబా వారి విషయంలో పరిపూర్ణమైన మెచ్యూర్డ్ స్పిరిచువల్ లైఫ్ కలిగినవాడు. సో వాట్ అబౌట్ అవర్ సెల్ఫ్? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను కూడా ప్రతి ఒక్కరితో అలాగే ఉన్నాను బ్రదర్. వీళ్ళు మారరు బ్రదర్. వీళ్ళు పాపం చేసేవాళ్ళు, వీళ్ళతో అసలు సహవాసమే ఉండకూడదు. అసలు వీళ్ళు అబద్ధికులండి. సహవాసంకి వచ్చేంత మాత్రం మారిపోతారా? అసలు రహస్యం ఏంటండి? నీ అంతరంగంలోంచి ఈ పాపపు ఆలోచన పోవట్ల నువ్వు ఇంకా దుష్ట దురాత్మతో కూడిన అంతరంగంలో ఉన్నటువంటి ఈ యొక్క హేయమైనటువంటి అవలక్షణాలని పెట్టుకొని సద్లక్షణముతో సాగిపోలేని జీవితం కనబడుతుంది. కానీ బర్నబా ఈరోజు యోసేపు అనే పేరు తల్లిదండ్రులు పెడితే ఇతడు ఒక ప్రత్యేకమైన హెచ్చరిక పుత్రుడిగా జారిపోయిన నిలబెడుతున్నాడు. కన్నీటిలో లేవనెత్తడానికి సిద్ధపడుతున్నాడు. తన వంతు పనిగా సేవకుడని పేరు పక్కన పెట్టేశాడు. దేవుని బిడ్డ తన మాత్రమే ముందుకు సాగగలుగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ మాట చెప్పాలంటే ఈ బర్నబా యొక్క సద్లక్షణాలు కానీ మనం కానీ అనుభవించగలిగితే సేవకులు ఎవరు వచ్చి చేతుల నుంచి ప్రార్థన చేయాల్సిన పనిలే. ఆత్మదేవుడి దిగి వచ్చి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తాడండి. పరిశుద్ధాత్మదేవుడి నీ ఇంటిని ఆశీర్వదించబోతా ఉన్నాడు. పరిశుద్ధాత్మదేవుడి నేను గొప్ప జనముగా నక్షత్రమల్లి ప్రకాశింపచేయబోతున్నాడు. అలా చేయబడాలి అని అంటే నా జీవితం కూడా ఆ రీతిగానే ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని బిళ్ళరా, గలతీ 1వ అధ్యాయంలో మరి 17వ వచనం కానీ వెళితే అక్కడ మొదటిసారిగా వచ్చాడు. వీళ్ళు హెచ్చరికలకి ఈ హేయభావానికి తట్టుకోలేక అసలు వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాను రా నేను, అసలు ఈ సేవ వద్దు, ఏమొద్దు, అసలు అపోస్తలుల సహవాసం వద్దని చెప్పి ఆయన ఓ ప్రాంతానికి వెళ్ళిపోయినాడు. చూడండి అక్కడ వారి యొద్దకు యెరూషలేముకైనాను వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు వ్యతిరేకించారో ఈ వ్యతిరేకతను తట్టుకోలేక ఈ సౌలు ఎక్కడికి వెళ్ళాడట?
అంతే. కొంతమంది ఏం చేస్తారు, సహవాసానికి ఏం వద్దు, ఒంటరి వెళ్ళిపోతారు. వాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళే, వెళ్ళాలని ఆశ ఉంది, కానీ వెళ్ళడానికి మందిరం లోపల ఉన్న వారు సహకరించట్లేదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఈరోజు చాలామంది ఆరాధింతో నిన్ను దేవా అని మందిరానికి వస్తున్నారు, కానీ వీళ్ళు ఇతరులకు అడ్డుబండగా కనబడుతున్నారు. ఇతరులకు ఎలా కనబడుతున్నారు అంటే అడ్డుబండలాగా కనబడుతున్నారు. ప్రేమించలేకపోతున్నారు, నవ్వలేకపోతున్నారు, వందనాలు పెడితే కనీసం ప్రతి వందనాలు కూడా చెప్పలేకపోతున్నారు. ఒకరితో ఒకరు హెచ్చరించుకొనండి, ఒకరిని ఒకరు ఆదరించుకొనండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి అని చెప్తుంటే దోషిగా ఉన్నవాడు, బయట ఉన్నవాడు మారు మనసు పొంది లోపలికి వస్తే వాడిని ఆ దృష్టితోనే చూస్తాడు. ఏ దృష్టి? ఇంకా వీడు దొంగే, ఇంకా వీళ్ళు పాపం చేస్తున్నారు, ఇంకా వీళ్ళు దోపిడీ జీవితంలో ఉన్నారు, ఇంకా వీళ్ళు మోసగాళ్ళి, వీళ్ళు బతుకులు ఇంతే, వీళ్ళు పరిస్థితి అవసరాన్ని బట్టి సహవాసంకి వస్తున్నారు. కానీ బ్రదర్ వాళ్ళు మారారంటావా అంటావా అని పక్కన పెడితే నువ్వు మారావా లేదా? నువ్వు మారితే ఖచ్చితంగా ఓ పాపిని హత్తుకుంటావు. యేసు ప్రభు నిజంగా మారితే రారా అని కానీ అంటే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న వాళ్ళు అన్నీ వదిలేసి రెండ్రా బాబు అని కానీ అంటే మన బతుకులు ఎప్పుడో నాశనం అయిపోయాను కదా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వర్లారు మీరు నాశనం అయిపోండి అని అనలా. భారము మోసుకున్న సమస్తమైన వర్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నా యొద్ద నేర్చుకొనుడి నా కాడి నా భారము. ఎందుకంటే నేను సాత్వికుడును, దీన మనసు కలిగిన వాడు గనక మీ మీద నా కాడినెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఈ సద్బోధకుడిని నాకు ఆహ్వానిస్తున్నాడు. ఎలా ఉండాలి అని అంటే ఈ యోసేపుని పేరు, కానీ హెచ్చరిక పుత్రుడుగా జారిపోయిన వారికి చేయూతనిస్తూ కన్నీటులను సపోర్ట్ చేస్తూ తన ఆస్తి కలిగిన వాడికి ఆస్తి అంతా అమ్మేసి అపోస్తల పాదాలకు అప్పగిస్తున్నాడు. అయ్యా మీరు పరిచర్య చేయండి, మీరు సహవాసాలు సాగిపోండి, మీరు బోధించండి. ఎవరైనా జారిపోతే మేము వెనకాలన్నా, మేము నడిపిస్తాం, మేము నిలబెడతాం, మేము ఓదారుస్తాం, మేము ఉద్ధరిస్తాం. ఏదైనా కట్టాలంటే కడుతాం, ఏడైనా పడిపోతే మేము లేవనెత్తుతాం, కన్నీటిలో ఉంటే కన్నీరు తుడుస్తాం. మీరు చేయవలసింది బోధించండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, దేవుని కొరకు సాగిపోండి. పరిశుద్ధ దేవుని రాజ్యము ఇహలోకములో కూడా ఉన్నదని, పరలోకములోని కాదు ఈ లోకములో ఉన్నదని మీరు చెప్పగలిగిన అనుభవంలోకి రావాలని ఈ యోసేపును బట్టి హెచ్చరిక పుత్రుని గురించిన అవగాహన గురించి పరిశుద్ధాత్మ దేవుడు తేటగా సూటిగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. షెల్ యు బోర్న్ అగైన్ లైఫ్? తిరిగి జన్మించిన అనుభవం నీకు ఉందంటవా? ఒకవేళ అనుభవం ఉంటే కృంగిపోయిన వారిని కన్నీళ్ళు విడిచి వర్తకుండా కన్నీళ్ళు విరుస్తావు. నలిగిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వారి కన్నీటి నీ కన్నీరుగా మార్చుకుంటావు. వారి పడిపోతామంటే సపోర్ట్ ఇవ్వగలవు. 2 వస్త్రాలు ఉంటే 1 వస్త్రము లేని వారికి ఇచ్చేస్తావు. పరిస్థితులన్నీ మార్చబడతావు. నీ బ్రతుకులో క్రీస్తు వలె నడుస్తావు, క్రీస్తుని పోలి నడుస్తావు, క్రీస్తు వలె జీవిస్తావు. ఈ బర్నబాని గురించి ఆత్మదేవుడు మనం హెచ్చరిస్తున్నా. ఇప్పటి వరకు నేను ఉపోద్ఘాతం మాత్రమే ఇవ్వగలిగాను. ప్లారా అక్కడ చూసినట్టయితే అపోస్తుల దగ్గరికి వెళ్ళాలనుకొని వచ్చాడు, అందరూ ద్వేషించారు, అందరూ చంపడానికి యత్నించాడు. ఈడు మారలేదురా, ఈడు మేకవుని పులిరా, ఈడు మరలా ఏదో చెప్తున్నాడు, ఏదో చెప్పేస్తున్నాడు. ఇప్పుడు దాకా బయట చంపాడు, ఇప్పుడు లోపలికి వచ్చి పులిపిట్ని నాశనం చేసేస్తున్నాడు అని చెప్పి ఎలాగైనా మనం చంపేయాలంట. అంటే నేను అంటాను, బయట ఉండి ఆయన చంపితే లోపల ఉండి వీళ్ళు ఈయన చంపాలనుకుంటున్నాడు. ఎవరిని? ఇదే సంఘం. ఇలా పోస్తులే మారినా వచ్చామని చెప్పి అనుకుంటుంటే ఒకవేళ పోయింది ప్రాణం పెడితే రాబోయే దినాలు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ అప్పుడున్న పరిస్థితి సిచ్యుయేషన్ ఏంటంటే వారు మారిపోయి వస్తే వచ్చిన వ్యక్తితో అనుకుంటున్నారో ఒక కమిటీ ఏర్పరచుకున్నాడు. వాడిని సల్లంగా ఎక్కడ దొరుకుతాడో చూడండి రంట. వాడు సల్లంగా ఎక్కడ దొరుకుతాడో చూడండి రా. వాడిని రౌండ్ టేబుల్ సమావేశంలో వాడిని వాయించేద్దాం మొదటి మాటలతో. రెండోది హింసిద్దాం. వాడు ఇంకా మందిరానికి కాదు ఇంకో వచ్చాడంటే వాడిని ఎక్కడో దిగడా మెట్లో హెరిపేస్తామంట. ఇది అపోస్తల యొక్క అనుభవమా? కానీ అసలైన అపోస్తలుడుగా పేరు రాలేదు. కానీ ఆయన వెళ్ళిపోయినట్టు ఎక్కడ అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోయినట్టు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదండి, సంవత్సరానికి 52 ఆదివారాలు అయితే విడి దినాల్లో ఒకవేళ 365 దినాలు ఆరాధన జరుగుతూ ఉంటే దేవుని బిడ్డలారు గమనించండి, 52 × 3 365 దేవుని బిడ్డలారు గమనించండి 3 ఇన్ని దినాలు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఆదివారాలు దూరం అయిపోతే ఈ బర్నబా ఏం చేసాడు తెలుసండి? అసలు ఈ సౌలు ఎక్కడికి పోయినాడు రా, కనబడట్లేదు. వీళ్ళందరితో ఎందుకురా, ప్రభువుతో కదా కావాల్సిన సంబంధం అనుకొని ఇతను ఒక వ్యక్తిని తీసుకొని ఎక్కడున్నాడు ఎత్తుక్కుంటూ వెళ్ళాడటండి. మీరు ఎప్పుడైనా అలా చేశారండి? మీరు ఎప్పుడైనా ఒక్కరినన్నా రక్షణలోకి తీసుకొచ్చి, ఎన్ని సంవత్సరాలు రక్షణలోకి వచ్చి? 9 సంవత్సరాలు సార్.
9 సంవత్సరాలకు ఒక్కరినన్నా నీ అన్నదమ్ములనో అప్పజీలనో లేక నీ స్నేహితులనో నీ బంధువులనో నీకు ఉన్నటువంటి తెలిసిన వారు నాశనం అయిపోయి విగ్రహారాధనకు నసి నీకు నిత్య నరకానికి వెళ్ళిపోతావు అంటే వాళ్ళ కొరకు కనీసము సమయాన్ని హెచ్చించి కొంత డబ్బుని హెచ్చించి కొంత సమయం కేటాయించుకొని వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగావా? లేదే. సంఘములు ఎవరైనా ఓడిపోతే, సంఘంలో ఎవరైనా అప్పులు చేసుకొని కష్టాలు పడుతుంటే, లేక తొందరపడి చేయకూడని పనులను చేసి లోకానికి పాపానికి అమ్ముడుపోతుంటే ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసావా? నీ మనవడు, నీ ముని మనవడు, నీ సన్నదమ్ములు, నీ కుమార్తె, నీ కుమారుడు ఏదైనా కష్టపడుతుంటే తట్టుకోలేక అయ్యో అని ఉపవాస ప్రార్థన చేసేవో ఇది స్వార్థంతో కూడిన ప్రార్థన కాదంటావా? మరి అలా చేయొద్దు బ్రదర్, చేయాలి. అది ఒక్కటే చాలదు. దేవుని సన్నిధిలోకి వచ్చిన నీ జీవితంలో ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి విషయమయ్యా మనోనేత్రములను దేవుడు వెలిగించును గాక. దేవుడి నిన్ను నన్ను దేవుడు తన మహిమ కొరికి వాడుకొని చూడండి. 11వ అధ్యాయం ప్రవచితమైతే రేపటి వారం నీకు నేను దాన్ని కంప్లీట్ చేస్తాను. కానీ 11వ అధ్యాయంలో చూడండి, అపోస్తుల కార్యములో 11వ అధ్యాయంలో కరండి 22 నుంచి చదువుకుందాం. 22 నుంచి వారిని గురించి సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకయ వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని. ఇక్కడ జరిగిన సందర్భం మీకు తెలుసు. ఒక్కసారి అపోస్తులుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఆ కోణములో ఉన్నటువంటి వారిలో భోజనము వడ్డించే వారిలో ఆ పై వచనాలు చూస్తే స్టెఫను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు యెరూషలేములో తప్ప దేవుని బిడ్డ యూదులకు తప్ప మరి ఎవనికి వాక్యము బోధింపక ఫేనేకే, కొప్రా, అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించిరి. కుప్రీయులు కొందరును కురేనీయులు కొందరును వారిలో ఉండిరి. వీరు అంత్యోకయకు వచ్చి గ్రీసు దేశములో మాట్లాడుచు ప్రభువైన యేసునికి వచ్చి సువార్త ప్రకటించిరి. ప్రభు హస్తం వారికి తోడయుండిన గనక నమ్మిన వారు అనేకులు. ఈయన ఒక దగ్గర లేడండి. మరి ఈయనకేం అపోస్తులు ఎవరు ఇలా బిరుదు ఏమి ఇలా రైట్ రెవరెండ్ కదండి, డాక్టర్ రెవరెండ్ లేకపోతే అపోస్తులు అని పేరు ఇక్కడేమి ఇవ్వలా. కానీ ఏం చేస్తున్నానంటే అక్కడ స్థిరపడబడుతున్నారు, అక్కడ వాక్యం విన్నారు, అందరేకమని చేర్చబడుతున్నారు. అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడు? అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి హల్లెలూయా. అక్కడికి వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెను. అంటే అక్కడ ఆల్రెడీ నమ్మేశారు. నమ్మిన వారి దగ్గరికి వెళ్ళి చెప్తున్నా నమ్మడం కాదురా బాబు, నమ్మకంగా జీవించండి. మందిరంలోకి రావటం కాదరా బాబు, ఆదివారం వచ్చేసి మిగతా దినాలు ఎలాగంటే అలా జీవించేయటం కాదరా బాబు. మీరు లోపల ఉన్నా బయట ఉన్నా మీరు దేవుని ప్రతినిధులని, దేవుని సొత్తు అని, కదులుతున్న దేవాలయం అని, మీరు కదులుతున్న సువార్త రథాలని, మీరు ఒక అగ్ని కణాలని, మీరు చీకట్లో ఉన్న జీవితాలకి వెలిగించేటువంటి దీపపు స్తంభాలని గుర్తుపెట్టుకోండి. మీరు చీకట్లో కలిసిపోవద్దు, స్థిర హృదయముతో హత్తులై సాగిపోవాలి. అనేక మంది మీరు నడుస్తుంటే వారు ప్రకాశించాలి, నీ ప్రకాశత వారిలోనికి రావాలి. స్థిర హృదయముతో మీరు నిలబడండి అని మాట్లాడుతున్నాడు. క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికులారా, ఈరోజు మందిని కొత్తారు, కడుపు నొప్పి తగ్గిపోగానే మరలా వెళ్ళిపోతారో, కుటుంబంలో సమస్యలు జరగానే మరలా వెనక్కి వెళ్ళిపోతారో. ఇది కాదు ప్రాబ్లం, ఇది కాదు అసలు క్రైస్తవ్యము. అసలైన క్రైస్తవ్యము యోసేపు తల్లిదండ్రులు పెట్టిన పేరు, అసలైన అపోస్తలులు పెట్టిన పేరు, నేను అనుకుంటాను దేవుడి పెట్టిన పేరు. అపోస్తలుల ద్వారా హెచ్చరిక పుత్రుడట. జారిపోతుంటే ఊరుకోవట్లేదు, చెయ్యతనిస్తున్నాడు. తనైనా జారిపోవడానికి రెడీ, తనన్న నష్టపోవడానికి రెడీ. మీరు నష్టములు ఉండకూడదు, మీరు పైవారిగానే ఉండాలి, సాక్షులుగా ఉండాలి. నేను కనబడకూడదు, మీరే కనబడాలి. చూసారండి అయ్యా, కొంతమంది దేవుని బిడ్డ నడిచేటప్పుడు కూడా వాళ్ళే ముందు అడిగాడతారు పిల్లారా. కానీ కొంచెం గౌరవనీయులు ఏమంటారంటే మీరు వెళ్ళండి సార్, నేను వెనకాల వారిని పాండి అంటాడు. అది బర్నబా జీవితంలో మనం నేర్చుకునేటువంటి మొదటి పాఠం. కొంచెం బలం కలగానే, కొంచెం ఆత్మీయత రాగానే, కొంచెం భక్తి జీవితం రాగానే దేవుని పిల్లారా మనం నశించిపోతున్నాం. చూడండి అక్కడ మాట్లాడుతున్నాడు దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతలో. ఆయన అంటాడు హెచ్చరించెను. ఎలా అంట? ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. ఈ వ్యక్తి సాధారణమైన వ్యక్తి ఏం కాదండి, ఒక విశ్వాసి యోధుడే కాదు. అపోస్తలులు ఎలాగైతే ఉండగలరో, అపోస్తలుల ఆత్మ నియమం లేకుంటే ఎలాగైతే సాగలేరో, ఈ వ్యక్తి చూడండి, అతడు పరిశుద్ధాత్మతోనూ
విశ్వాసముతోనూ నిండుకు అండర్లైన్ చేసుకున్న అక్కడ సత్పురుషుడు అనే పదం యేసుకు తప్ప ఇంకెక్కడ లేదు. ఒక దగ్గర ఒక ధనవంతుడు యవనస్తుడు పరిగెత్తుకుంటూ యేసుకు సాగిలపడి ఒక మాట, సద్బోధకుడా పరలోక రాజ్యము నీకు ఎలుటకు నేనేమి చేయవలనండి. ఆగురా బాబు, సత్పురుషుడు సద్బోధకుడు అనేటువంటిది దేవుడు తప్ప ఇంకెవరు లేరు కదా, నన్ను ఎందుకు పిలుస్తున్నావు అని అంటాడు యేసే. కానీ ఈ వ్యక్తి పేరు ఏంటంట? సత్పురుషుడు. ఎవరైనా? బర్నబా. అందుకే అతనికి హెచ్చరిక పుత్రుడు అని వచ్చింది. సత్పురుషుడు, సత్పురుషుడుగా నీ జీవితము క్రీస్తులో కొచ్చిన తర్వాత అలా నిలబడగలుగుతున్నావు. లేదు బ్రదర్, అలాగే ఉండాలనుకుంటున్నా కానీ మందిరంలోంచి బయటికి వెళ్ళగానే ఎందుకు బ్రదర్ అది అట్టలాగేస్తా ఉంది బ్రదర్. వాడు బలం తెచ్చుకుంటున్నాడు బ్రదర్. నాకంటే బలవంతుడు, నీకంటే బలవంతుడే, కానీ నువ్వు ఆరాధిస్తున్న దేవుని కంటే వాడు బలవంతుడేమి కానే కాదు. నిన్ను ఆవరించి నిన్ను నడిపించడానికి సిద్ధపడిన సంఘమునకు అధ్యక్షుడిగా ఉంచిన పరిశుద్ధాత్మ దేవుని కంటే బలవంతుడేమి కాడు వాడు. వాడికి అసలు ఆయుధాలు లేవాడు, నిరాయుధుడు. వాడి ఆయుధము నీవు, నీ నోరు, నీవు, నీ కోపము, నీవు, నీ అతిక్రమము, నీవు, నీ మాట వినని దౌర్భాగ్య జీవితమే వాడికి ఆయుధంగా మారిపోయింది. యేసునందు విశ్వాసి అని చెప్పుకున్న, క్రైస్తవుడని చెప్పుకున్న, క్రీస్తుని ఆరాధిస్తున్న ఆరాధికుడిని చెప్పుకుంటూ బర్నబావలే జీవించకపోతే ఈ యోసేపుకి బర్నబాని హెచ్చరిక పుత్రుడని వచ్చి ఉండేది. కానీ కాదు, నీవు సత్పురుషుడగా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడట. అంత మాత్రమే కాదు, బహుజనులు ప్రభు పక్షమున చేరేరి. ఎవరి వల్ల? బర్నబా. మరి నీ వల్ల నీ సంగతి ఏంటి? మీ అన్నదమ్ములను మందిరానికి తీసుకొస్తున్నావా సిస్టర్? మీ అన్నదమ్ములను తీసుకొస్తున్నావు బ్రదర్? నీ ఇంటి వారిని తీసుకొస్తున్నావు. వారు వినరు సార్. ఏంటంట వారు? సరే, ఎన్నిసార్లు చెప్పావు నువ్వు? ఒకసారి మాట్లాడాను బ్రదర్, అది పనిగా పోయి నాకు విరక్తి వచ్చేటట్టుగా చెప్పారు. నీకే విరక్తి వస్తే నీవు నేను ఎన్నిసార్లు యేసయ్యకి విరక్తి కలిగించాం? యేసుప్రభుని నమ్ముకున్నాను చెప్పుకుంటే మందిరానికి కొత్త ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పాం, ఎన్నిసార్లు జారిపోయినాం, కంటి ద్వారా జారిపోయినాం, పంటి ద్వారా జారిపోయినాం, మాలుక ద్వారా జారిపోయినాం, ఎన్నిసార్లు ఓడిపోయిన బ్రతుకుతూ సిగ్గుమాల బతుకుతూ యేసు రక్షిస్తే ప్రతిదినము కాపాడుతూ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ డే దేవుడు తన యొక్క స్వరక్తమును గురించి పరిచయం చేస్తూ, తన ప్రాణ త్యాగమును యాగమును గురించి పరిచయం చేస్తూ, ఇది నీ కొరికే, ఇది నీ కొరికే, ఈ త్యాగము నీ కొరికే, ఈ స్వరూప్యత పోగొట్టుకుని నీ కొరికే, నిన్ను నా రూపంలోకి వచ్చుట కొరకు నేను పోయినా పర్వాలేదు, నేను నశించినా పర్వాలేదు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన పోలిక నీలో నాలో ఉంచితే ఆయన పోలిక కలిగిన వారముగా ఉంటూ మనము ఇతరులను ఆ రీతిగా ప్రేమించగలుగుతున్నామా? ఒకవేళ లేకపోతే నేను బ్రతిమలాడుతున్నా. ప్లీజ్, ఐ బెగ్ యూ, ఐ రిక్వెస్ట్ యూ, ఒక క్రైస్తవుడిగా నీ జీవితం ఎలా ఉండాలో, ఒక అపోస్తలుడిగా వాళ్ళు చేయలేని పనిని ఈ బర్నబా చేసిన పని. జారిపోయిన ఒక వ్యక్తిని ఎక్కడో అరేబియా దేశానికి వెళ్ళిపోతే వెతుక్కుంటూ వెళ్ళి ఆయనతో మాట్లాడుతున్నా అంటే ఆయన అన్నాడట, లేదు బ్రదర్ నేను రాను. ఎందుకంటే అపోస్తలులు అనుకున్నాం, కానీ వాళ్ళలో ఎప్పుడూ నేను చేసిన పని అలాగే గుర్తుంది బ్రదర్. నేను చేసింది కూడా కరెక్టే, పొరపాటు కదా. నేను యోధా మతమే గ్రేట్ అనుకున్నాను, నా మతమును బట్టి నేను నిర్దోషిని, నేను చేసిన కార్యాలన్నీ నిర్దోషంగానే ఉన్నాయి, నేను యథార్థంగానే చేశాను. కానీ నేను మార్గంలోకి వచ్చిన తర్వాతనే అది పాపమని అర్థమైంది. నా మతము నన్ను రక్షించదని, నా జాతి నన్ను రక్షించదని, యోధా అనే పరిస్థితులను రక్షించమని, యేసు రక్తం ఒకటి రక్షిస్తుందని ఇప్పుడు నేను ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి రెడీ. కానీ వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు బ్రదర్. బర్నబా అన్నాడు, లేదు నేను తీసుకెళ్తానయ్యా, రాపోదాం. ఈరోజు నేను మనమిచ్చి వచ్చిన మాట మనం ఆయన కొరకే. బర్నబా వలె నీ పేరు యోసేపే, నీ పేరు ఇంకొకటి ఉండొచ్చు, ప్రభు చిత్తమైతే నేను తర్వాత చెబుతాను. ఆయన పేరు సత్పురుషుడు. తర్వాత చూడండి 25వ వచనంలో ఆయన మాట్లాడుతూ, అతడు సౌలును వెదకుటకు తార్షుకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకయకు ఎక్కడికి తీసుకొచ్చాంట? అంత్యోకయ అనుకొని చివరికి ఇప్పుడు ఏం చెప్తాం? అంతా నేను నమ్మిందంతా వేస్ట్ బ్రదర్ కదా. అమరా అంతే, ఆ లతమ్మ అంతే, ఆ బ్రదర్ అవేణు ఉన్నాడు కదా అంతే. అరే మనమందరం క్రీస్తు వారమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
నీ జీవితం ధన్యకరంగా ఉండాలని ఉద్దేశం కలిగిన ప్రభుత్వం. రేపటి వారు నేను కంక్లూజన్ ఇస్తాను. అందరం ఒకసారి లేచినబడుకున్న మనం కవిగిలేకి వెళ్దాం. నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదించి నేను గొప్ప జనబగా మార్చి ఆయన కొరకై సాగిపోవడానికి. నా ఇంటి సంగతి ఏంటంటారేమో, నువ్వు మొదట దేవుని కార్యం చెయ్యి, మొదట ఆయన నీతిని రాజ్యముని వెతుకో, నీకేమేం కావాలో అన్నిటిని దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నా ముందు నీవో ఎడారులన్నీ నీపిలారా, ఆయన రూపము పోలిక నీతో నాతో ఉండాలని దేవుడు ఇష్టపడుతుండగా చివరి ఆగబోతున్నాడు. ఆయన పోలిక కొరకై ఆత్మ దేవుడి నిన్ను తాకి నిన్ను బలపరచబోతున్నాడు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. పూర్ణ హృదయంతో నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ కరుణా నా హృదిలో నా ప్రవహించని, నాలో నా ప్రతిబింబమై వెలుగని ప్రేమ. అందరూ కలిసి నా హృదిలో నా ప్రవహించని, రాజువు నీవే కదా, నీ దాసుడనేనే కదా, రాజువు నీవే కదా, నీ దాసుడనేనే కదా. ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని, ప్రభు నీ కోసం ప్రతిక్షణం జీవించని, నీ రూపము నాలో ముద్రించని, నీ రూపము నాలో ముద్రించని, నీ రూపము నాలో నా ప్రతిబింబమై వెలుగని, కరుణా నా హృదిలో నా ప్రవహించని. స్తోత్రం. నీ రూపము నీ పోలిక నాలో ఉండడానికి సిద్ధపరచడం. నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఓటలుగా మార్చదవే, నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఓటలుగా మార్చదవే, దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా, ఆశీర్వాదము నీవే రాజా, బాబా 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 నీవే రాజా, నీ రూపము నాలో నా ప్రతిబింబమై వెలుగని రాజా. స్తోత్రం. yes lord. కరుణా నా హృదయంలో నా ప్రవహించని,
నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకియుమా. నా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ నాకియుమా. నీవు కోరేటి ఆలమై నేను ఉండాలి, నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి. హృదయాసీనుడా నా యేసయ్యా, ఆవియానవరే నా యేసయ్యా, నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని. నా గదిలో ప్రభుని కోసం ప్రతిక్షణం జీవించని, నీ రూపము నాలో ముద్రించని, నీ రూపము నాలో ముద్రించని, నీ రూపము నాలో ముద్రించని. ఆరాధనా 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 రాజువు నీవే కదా, దాసుగా నేనే కదా, నీకోసం క్షణం జీవించాలి. రెండు చేతులపై తండ్రిని దేవునికి మహిమించాడు. ఆరాధనా 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 ప్రభు ఆరాధనా 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 ఆరాధనా. నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని. రాజు యజమానుడైన దేవునికి సాగిలపడదాం. ప్రార్థన చేసుకున్నాం. సేవకుల ప్రార్థన బలపరచబోతుంది. మహోన్నతుడైన మా గొప్ప దేవ, మా పరమ తండ్రి, మా యేసయ్య, దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు తండ్రి నీ సన్నిధిని మాతో ఉంచి మాతో మాట్లాడిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి నాయన యేసేపు అనబడే బర్నబా జీవితం ద్వారా మాతో మాట్లాడినారు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా గొప్ప తండ్రి అతను ధనవంతుడై ఉండి ఆస్తినంతని అమ్మి అపోస్తల పాదాల యొద్ద ఉంచి సంఘ పరిచర్యలో అనేక మందిని ప్రోత్సహించి నాయన హెచ్చరిక పుత్రుడుగా నాయన ఓ గొప్ప దేవా నాయన మీరు నిలబెట్టిన దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి ఆయన సంఘంలో నాయన అనేక మంది నండి దిగజారిపోయి ఆయన బ్యాక్ స్లైడ్ అవుతున్న ప్రతి ఒక్కరిని బలపరుస్తూ నీ నామ మహిమలో నిలబెట్టి నడిపించి తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే మా జీవితాల్లో కూడా నాయన మా సంఘంలో తండ్రి మా సంఘ పరిచర్యలో తండ్రి చెప్పబడిన 3వ
తండ్రి మూడవ దానిగా నాయన తండ్రి మేము ఉండనట్లుగా నాయన అనేక మందిని నాయన తండ్రి నీ నామ శక్తి కలిగిన మా గొప్ప దేవుడు నాయన సర్వోన్నతమైన దేవుడుగా తండ్రి మాకు తోడుగా ఉన్న దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రతి పరిచర్యలు, ప్రతి బిహేవియర్లు, ప్రతి అడుగులో నాయన తండ్రి నీవు మాత్రమే తోడుగా ఉండి ఆయన తండ్రి మమ్మల్ని నిలబెట్టి బలపరుస్తూ ఆదరించమని అడుగుతున్నాం. మా కన్నీటిని మీరే తొడవగలిగిన మహా గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇక్కడ సమకూర్చబడిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఇంకా ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు అంతా నీ చేతులు సమర్పిస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మహోన్నతమైన మా గొప్ప దేవుడుగా ఈ మహా ఉన్నతమైన తండ్రి స్థితిని దేవ తండ్రి ప్రతి ఒక్కరికి దయచేసి నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగించుకోమని యేసు నామముల వేడుకని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క భారమని కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యను నిత్య సన్నిధి దేవుని కొరకు, దేవుని సంఘము కొరకు, దేవుని కట్టి ఆయన రాజ్యము దానిలు 12:3 ప్రకారం నిలబెట్టి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు శుభనామములందరికీ నా హృదయపూర్వక వందనాలు.